హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో 10th క్లాస్ సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ వీడియోస్ మీ మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్ ద్వారా ఏ చాప్టర్కి ఆ చాప్టరు మనం క్లియర్గా చూసుకునేటట్లుగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చక్కగా వెతుక్కునే పని లేకుండా ఆ చాప్టర్ మీద టచ్ చేస్తే మీకు సంబంధించినటువంటి ఆ చాప్టర్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మీకు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ వన్, లైన్ ఆఫ్ సైట్. He is the observer, this is the tower. The observer observe or viewed by the top of the point of tower. Okay, top of the point of tower. The line drawn from the eye of an observer and top of the tower point viewed by an observer. Okay, this line is called line of sight. This line is called line of sight. The line of sight is the line. The line of sight is the line drawn from the eye of an observer. Drawn from the eye of an observer to the point in the object viewed by the. To the point in the object viewed by the observer. Observer ఏ పాయింట్ అయితే చూస్తున్నాడో ఆ పాయింట్ కి అలాగే అబ్జర్వర్ ఐకి డ్రా చేసిన లైన్ ని ఏమంటాం? లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఓకే, ఈ లైన్ ఆఫ్ సైట్ కి అలాగే దిస్ ఇస్ ద హారిజంటల్. లైన్ ఆఫ్ సైట్ కి చూడండి, ఇక్కడ చూడండి, అబ్జర్వర్ ఏ ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు? ఇక్కడ కైట్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వర్ ఇక్కడ కైట్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. సో అబ్జర్వర్ ఐకి కైట్ డిస్టెన్స్ ఏమవుతుంది? లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. ఓకే, అబ్జర్వర్ ఐకి అలాగే కైట్ కి డ్రా చేసిన లైన్ లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద హారిజంటల్ లెవెల్. దిస్ ఈస్ ద హారిజంటల్ లెవెల్. హియర్ యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ లైన్ ఆఫ్ సైట్ అండ్ హారిజంటల్ లెవెల్. దిస్ యాంగిల్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే మనము ఆబ్జెక్ట్స్ ని అలా హెడ్ ని పైకి అబౌవ్ అట్లా పైకి లేపుగా మనం చూసినప్పుడు ఈ మనకి ఏం ఫామ్ అవుతుంది? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ వ్యూడ్ ఈస్ ద యాంగిల్. ఆబ్జెక్ట్ ని మనం చూసినప్పుడు ఫామ్ అయ్యేటువంటి యాంగిల్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ వ్యూడ్ అని చెప్తూ ఉన్నాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఒక యాంగిల్. ఎందుకు ఫామ్ అవుతుంది? ఆబ్జెక్ట్ ని వ్యూ అంటే ఆబ్జెక్ట్ ని మనం చూసినప్పుడు. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ వ్యూడ్ ఇస్ ద యాంగిల్. ఓకే, ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్. ఇది ఎలా ఫామ్ అవుతుంది? లైన్ ఆఫ్ సైట్ కి హారిజంటల్ లెవెల్ కి బిట్వీన్ గా ఫామ్ అవుతుంది. లైన్ ఆఫ్ సైట్ విత్ హారిజంటల్ when it is above the horizontal. ఈ పాయింట్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. when it is above the horizontal. when it is above the horizontal. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎప్పుడు కూడా above the horizontal ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ is above the horizontal level. ఓకే, that is in the case when we rise. మనం తలని అలా పైకి లేపుతాం. when we raise our head to look at the object. మనం ఆబ్జెక్ట్ ని చూడడానికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే ఆబ్జెక్ట్ మనం చూడడానికి when we raise our head to view the object. మనం ఆబ్జెక్ట్ ని చూడడానికి మన హెడ్ ని అలాగా రైజ్ చేస్తాం. అలా రైజ్ చేసి మన ఆబ్జెక్ట్ ని చూస్తే అక్కడ మన కంటికి ఆ పాయింట్ ఆబ్జెక్ట్ పాయింట్ కి డ్రా చేసిన లైన్ ఏమవుతుందంటే లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. అలాగే మనం నిలబడి అది మన కంటికి ఉన్నటువంటి స్ట్రైట్ లైన్ అనేది హారిజంటల్ లెవెల్ అవుతుంది. ఈ లైన్ ఆఫ్ సైట్ కి హారిజంటల్ లైన్ కి ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ లైన్ ఆఫ్ సైట్ అండ్ హారిజంటల్. ద యాంగిల్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టైం when we raise our head to view the object. When we raised our head to look at the object. When we raise
our head to look at the object. This is the angle of elevation. Next one, this is the angle of depression. చూడండి ఇక్కడ అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు, ఒక బిల్డింగ్ పై నుంచి చూస్తున్నాడు, కిందకి చూస్తున్నాడు, బాటమ్ లో ఒక ఆబ్జెక్ట్ ని చూస్తూ ఉన్నాడు, ఫుట్బాల్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి ఇదేమవుతుంది, లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. ఓకే, లైన్ ఆఫ్ సైట్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, అబ్జర్వర్ ఐకి ఆబ్జెక్ట్ కి డ్రా చేసిన లైనే లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. ఈ లైన్ ఆఫ్ సైట్ కి దిస్ ఇస్ ద హారిజాంటల్ లెవెల్, ద యాంగిల్ ఫార్మ్ బిట్వీన్ లైన్ ఆఫ్ సైట్ అండ్ హారిజాంటల్. ఇక్కడ కూడా లైన్ ఆఫ్ సైట్ కి హారిజాంటల్ కి బిట్వీన్ యాంగిల్ ఫార్మ్ అవుతుంది. కాబట్టి వేరియేషన్ ఏంటి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కి వేరియేషన్ ఏంటి, ఇక్కడ హారిజాంటల్ లెవెల్ అనేది అబౌవ్ ఉంటుంది, దేనికి, లైన్ ఆఫ్ సైట్ కి. ఓకే, బట్ ఇన్ ది సిచ్యువేషన్ హారిజాంటల్ లెవెల్ ఎలా ఉంది, బిలో ద లైన్ ఆఫ్ సైట్ ఉంది. ఓకే, ఇక్కడ గమనించండి మనం, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ హారిజాంటల్ when it is above the horizontal level, when it is above the horizontal level. ఇక్కడ చూడండి హారిజాంటల్ లెవెల్ కి అబోవ్ గా ఉంది లైన్ ఆఫ్ సైట్ అనేది, కానీ ఇక్కడికి వచ్చేలేకి లైన్ ఆఫ్ సైట్ అనేది ఎలా ఉంది, బిలో ద లెవెల్. ఓకే, ఇందాక మనం ఏం చెప్పామంటే హారిజాంటల్ లెవెల్ ని కంపేర్ చేయలేదు, ఇందాక లైన్ ఆఫ్ సైట్ ని కంపేర్ చేసాం. ఓకేనా, అందువల్ల వేరియేషన్. మరొకసారి చూడండి, ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ an ఆబ్జెక్ట్, the angle of depression, this angle is called angle of depression. The angle of depression of an object viewed is the angle formed by the line of sight with horizontal when the point is the below. అంటే మనం ఇలా కిందకి చూడాలన్నమాట, అలా కిందకి బాటమ్ కి చూస్తే బిలో పాయింట్ కానీ మనం చూస్తే దాన్ని ఏమంటామంటే హారిజాంటల్ లెవెల్ కి మనం బిలో పాయింట్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టైం లుక్ ఎట్ ద పాయింట్ బీయింగ్ వ్యూడ్, అంటే హెడ్ ని ఏం చేస్తాం, లోయర్, లోయర్ అంటే డౌన్ కి, డౌన్ కిందాక ఏం చేసాం, రైజ్ చేసాం. ఇక్కడ మనం ఏం వాడు గుర్తుపెట్టుకోవాలి, లోయర్ అనే వాడు గుర్తుపెట్టుకోవాలి. లోయర్ అవర్ హెడ్ టు లుక్ ఎట్ ద పాయింట్ బీయింగ్ వ్యూడ్, అంటే ఇక్కడ మనం పాయింట్ మనం లేదా ఆబ్జెక్ట్ మనం చూసేటప్పుడు మన హెడ్ ని ఇలా డౌన్ చేస్తాం, లోయర్ అంటే డౌన్ చేయడం అనమాట. ఓకేనా, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఒకటే గుర్తు, అలా పైకి అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఇట్లా రైజ్ అవర్ హెడ్, రైజ్ చేసి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎలా ఫామ్ అయింది, లైన్ ఆఫ్ సైట్ కి హారిజాంటల్ లెవెల్ కి ఫామ్ అయింది. ఇక్కడ లైన్ ఆఫ్ సైట్ ఎలా ఉంది, హారిజాంటల్ లెవెల్ కి అబౌవ్ గా ఉంది. ఇక్కడ లైన్ ఆఫ్ సైట్ ఎలా ఉంది, హారిజాంటల్ లెవెల్ కి బిలో ఉంది అనమాట. ఓకే, ఇక్కడేమో లోయర్ అవర్ హెడ్ అనమాట. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫార్మింగ్ టైం లోయర్ అవర్ హెడ్ ఎప్పుడు, when viewed the object. Okay, look at the point being viewed. Okay, look at the point being viewed time lower the head, lower our head amma. Okay, angle of elevation time rise our head to look at the object, but angle of depression time lower our head to look at the point being viewed amma. Okay, so totally angle of elevation and angle of depression both are formed between the line of sight and horizontal level. But what is the difference between horizontal, ఇక్కడ లైన్ ఆఫ్ సైట్ అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ లో ఎలా ఉంది, అబౌవ్ ద హారిజాంటల్ లెవెల్ ఉంది. ఇక్కడ లైన్ ఆఫ్ సైట్ ఎలా ఉంది, హారిజాంటల్ లెవెల్ కి బిలో ద హారిజాంటల్ లెవెల్ ఉంది. అదే వేరియేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, లైన్ ఆఫ్ సైట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అయినప్పుడు అబౌవ్ ద హారిజాంటల్ లెవెల్ ఉంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ లో ఫామ్ అయినప్పుడు లైన్ ఆఫ్ సైట్ అనేది బిలో ద హారిజాంటల్. ఇంకో విషయం మనం చెప్పాం, ఇప్పటి వరకు డిస్కస్ చేసాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అయిందంటే మనం ఏం చేస్తాం, మన హెడ్ ని రైజ్ అవర్ హెడ్ టు వ్యూ ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ చూడటానికి మనం రైజ్ చేస్తాం. ఓకే, అదే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టైంలో లోయర్ అవర్ హెడ్ టు సీ ద వ్యూడ్ పాయింట్. ఓకే, ఏ పాయింట్ అయితే మనం చూస్తున్నామో దాన్ని చూడటానికి మన హెడ్ ని లోయర్ అంటే డౌన్ చేస్తాం అన్నమాట. అదే వేరియేషన్. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఈ లైన్ దీన్ని ప్యారలల్ గా డ్రా చేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ టూ లైన్స్ ప్యారలల్ అయితే దీన్ని ట్రాన్స్వర్స్ అంటారు.
అప్పుడు ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, alternate interior angles. Okay, alternate, these two lines are parallel. This is the angle of depression. Okay, this is the transversal. So these two angles are also equal. Example 1 చూద్దాం. A tower stands vertically on the ground. Tower అట vertical గా ఉందంట. ఇది టవర్ అనుకోండి. ఓకే, AB is the tower. AB అనేది ఏంటమ్మా? టవర్. AB is the tower vertically on the ground which is 15 meter away from the foot. Foot అంటే ఇదే కదా, టవర్ యొక్క foot కి 15 meters దూరంలో ఏముందట? which is 15 meter away from the foot of the tower. The angle of elevation of the top of the tower is found by, అంటే ఈ 15 మీటర్స్ దూరంలో ఉన్న పాయింట్ నుంచి మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూస్తే ఎంత ఉందట? 60 degrees ఉందట. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందమ్మా? 60 degrees ఉంది. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్ అన్న. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్ అన్న. చూడండి, ఇక్కడ హైట్ ఏంటిది? టవర్ హైట్ ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏమి ఇచ్చారు? బీసీ ఇచ్చారు. ఓకే, మనకి గివెన్ ఏంటి? టవర్ హైట్. టవర్ హైట్, టవర్ హైట్ ఏంటి? ఏబి. ఓకే, అలాగే బీసీ ఇచ్చారు. బీసీ ఎంతమ్మా? 15 మీటర్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ థీటా ఈక్వల్స్ టు 60 degrees ఇచ్చారు. ఇప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ తెలియాలి. ఎడ్జసెంట్ సైడ్ తెలుసు, ఆపోజిట్ సైడ్ తెలియాలి. ఎలివేషన్ కి ఆపోజిట్ సైడ్ తెలియాలి, ఎడ్జసెంట్ సైడ్ తెలుసు కాబట్టి నేను ట్యాన్ వేస్తాను. ట్యాన్ థీటా. ట్యాన్ థీటా అంటే ఇక్కడ థీటా అంటే ఏంటి? 60 degrees కదా. సో ట్యాన్ 60 degrees అంటే 60 degrees ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి బై ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ ఏంటమ్మా? బీసీ. ఓకే, tan 60 వాల్యూ √3. సో ఏబి బై బీసీ. ఓకే, ఏబి బై బీసీ వాల్యూ ఎంతమ్మా? బీసీ వాల్యూ ఎంత? 15. సో దట్ ఇంప్లైస్ ఏబి ఈక్వల్స్ టు 15 వచ్చింది అనుకోండి, మల్టిప్లై అవుతుంది అంటే ఏమైంది? 15√3 meters. సో హైట్ ఆఫ్ ది టవర్, హైట్ ఆఫ్ ది టవర్ ఈక్వల్స్ టు ఏబి. ఏబి ఎంత వచ్చిందమ్మా మనకి? 15√3. సో హైట్ ఆఫ్ ది టవర్ 15√3 meters. చాలా సింపుల్ అమ్మా. ఇక్కడ tan 60 అప్లై చేసాం. tan 60 అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఏబి వచ్చేసి మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఆఫ్ ది టవర్ బీసీ 15, tan 60 వాల్యూ √3. √3 ఈక్వల్స్ టు ఏబి బై బీసీ. బీసీ మీన్స్ 15. ట్రాన్స్పోజింగ్ ఎల్హెచ్ఎస్ 15 into √3, 15√3. సో హైట్ ఆఫ్ ది టవర్ ఈక్వల్స్ టు 15√3 meters. ఓకే, సో సమ్ డిస్టర్బెన్స్ వల్ల వీడియో డిలీట్ చేసి మళ్ళీ పేపర్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. An electrician has to repair an electric fault on a pole of the height 5 meter. She needs to reach a point 1.3 meter below the top of the pole to undertake the repair work. What should be the length of the ladder that she should use, which when inclined at an angle of 60 degrees to the horizontal would enable her to reach the required position? Also, how far from the foot of the pole should she place the foot of the ladder? You may take √3 equals to 1.73. ఇక్కడ ఎలక్ట్రీషియన్ అనే అతను రిపేర్ చేయడానికి అక్కడ పోల్ మీదకి ఎక్కడం జరిగింది. అయితే ఈ పోల్ అట 1.3 meters తక్కువ హైట్కి అతను రీచ్ అయ్యాడంట. అంటే ఏ నుంచి బీకి ఉన్న డిస్టెన్స్ 1.3 meters తగ్గి ఉందన్నమాట. అంటే ఏ టు బి డిస్టెన్స్ వచ్చేసి 1.3 meters. అక్కడికి ల్యాడర్ వేసుకొని అతను ఈ ప్లేస్ బి నుంచి రిపేర్ చేశాడనమాట. అయితే హైట్ ఇక్కడ ల్యాడర్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే ఇంకోటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏంటంటే ఇక్కడ ల్యాడర్కి
ladder, foot of the ladder కి ఆ పోల్కి బిట్వీన్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, అయితే ఇక్కడ √3ని 1.73గా తీసుకోమన్నారు. చూడండి, గివెన్ ప్రాబ్లం హైట్ ఆఫ్ ది పోల్ వచ్చేసి 5 మీటర్స్, అతను రిపేర్ చేయడానికి రీచ్ అయిన ప్లేస్ బి అనమాట. ఏబి లెంత్ 1.3 మీటర్ బిలో అన్నారు. సో ఇప్పుడు బీడీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీడీ ఈక్వల్స్ టు ఏడి మైనస్ ఏబి. మొత్తం ఎంతమ్మా? ఏడి. అందులో నుంచి ఏబీని మనం రిమూవ్ చేస్తే బీడీ వచ్చేస్తుంది. సో ఏడి వచ్చేసి 5 మైనస్ ఏబి 1.3. సో 5 మైనస్ 1.3, 3.7 meters. Now first find the length of the ladder. So BC find out. Take sine amma. Sine means sine 60 degree means 60 degree opposite side by hypotenuse. So BD by hypotenuse what amma? BC. BD by BC. Sine 60 value √3/2. BD means BD what amma? 3.7 by BC. BC is the length of the ladder. So that implies BC equals to, already ikkada 3.7 is there, 3.7 into √3/2 transposing RHS. Okay, reciprocal అవుతుందమ్మా, 2/√3. So 3.7 2s, 2 7s 14, 2 3 6 plus 1 7, 7.4 by, you may take √3 value 1.73. So √3 is 1.73. So 7.4 by 1.73. 7.4 means 740 by 1.73 means 173. Okay, 173. So ఇక్కడ డెసిమల్ ఆఫ్టర్ 1 ప్లేస్ ఉంది, టేక్ 0 2 places, 1.73 డెసిమల్ ఆఫ్టర్ 2 places, రిమూవ్ ద డెసిమల్. సో 740 by 173. 173 4s, 4 3s 12, 4 7s 28 plus 1 29. Next 4 1s 4 plus 2 6. 10 minus 2. 10 minus 2 what amma? 8. So 13 minus 9 4. Take decimal, down 0. Down 0. 173 2s, 2 3 6, 2 7s 14, 2 1s 2 plus 1 3. So 10 minus 6 4, 7 minus 4 3, 4 minus 3 1. Again down 0. So take 8. So approximate value 4.28. So 4.28 meters. Height of the ladder, the length of the ladder. Therefore the length of the ladder, the length of the ladder, the length of the ladder equals to 4.28 meters approximately. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2లో ఇంకోటి కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. అనదర్ థింగ్ అమ్మా, ఫైండ్ అవుట్ అనదర్ థింగ్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ది ladder and the pole. Cot means adjacent side by opposite side. So you take cot 60 degrees. Cot 60 means adjacent side amma. Adjacent side what? CD by opposite side BD. Opposite side BD. Cot 60 value వచ్చేసి 1/√3. CD ఫైండ్ అవుట్ చేయాలి. BD వాల్యూ 3.7. సో దట్ ఇంప్లైస్ CD ఈక్వల్స్ టు 3.7/√3. 3.7/√3. ఆల్రెడీ 3.7 into 2/√3 4.28 వచ్చింది. సో 3.7/√3 అంటే అందులో ఆఫ్ వస్తుంది. 4.28లో ఆఫ్ 2.14. ఇక్కడ మనం కాస్ అయినా తీసుకొని చేయొచ్చు. కాస్ తీసుకొని చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే కాస్ అంటే ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెనస్ చేస్తాం. సో
సో సిడి బై 4.28 అమ్మ. కాస్ 60 అంటే మనకి 1/2 వస్తుంది. సో 4.28లో హాఫ్ వచ్చేసి 2.14 వస్తుంది. సో కాస్ 60 తీసుకున్నా మనకి సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి యాంగిల్ని మనం బేస్ చేసుకొని ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయమన్నారా, ఎడ్జసెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారా, హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేయమన్నారా బేస్ చేసుకొని ట్రిగ్నామెట్రీ రేషియోస్ కరెక్ట్గా అప్లై చేసి మనం ఆన్సర్ని గెయిన్ అవ్వాల్సి వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.